ఒక చిన్న డిస్రెస్పెక్ట్ చేసినందుకు నామినేషన్ చేశాడు. అది యాక్చువల్లీ తప్పు అని అందరూ ఒప్పుకున్నారు. అది తెలిసి మొన్న ఎవిక్షన్ షీల్డ్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు మనోడు తప్పు చేయడం జరిగింది అండ్ అడిగితే అవును నేను తప్పు చేశానని ఒప్పుకోవడం కూడా జరిగింది అందరి ముందు. సో తెలిసి తప్పు చేయడం ఇట్స్ వెరీ రాంగ్ ఈ హౌస్లో. సో అందుకే నేను తేజ నామినేట్ చేస్తున్నాను. మాట్లాడుకోవచ్చు కదా. ఒకటే పాయింట్లో చేసింది తెలిసి తప్పు కాదు అక్కడ జరిగింది. చేసిన తర్వాత తప్పని రిలీజ్ ఇమీడియట్లీ ఎస్ ఇట్స్ ఎ మిస్టేక్, ఐ యాక్సెప్టెడ్, సోమవారం మాట్లాడుకుందామని ఒకరికి అదే రోజు విత్ ఇన్ మినిట్ రిలీజ్ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ నాకు సార్ అడిగినప్పుడు కూడా చెప్పేశాను. ఇక్కడ ఆ తప్పు ఎందుకు జరిగిందో నేను చెబుతున్నాను అంతే. తప్పు జరిగింది, ఓకే, ఐ యాక్సెప్ట్. ఆ రోజు చెప్పాను, సార్ దగ్గర చెప్పాను. అంతేగాని ఐ మీన్ అది మరీ వెళ్ళిపోయి ఇంట్లో పరిగెత్తుకొని బయటికి వెళ్ళిపోయి తప్పు కాదనేది నా ఉద్దేశం. దానికి సార్ అది చెప్తున్నా, తప్పు ఓకే, దానికి శిక్షగా నాకు సార్ కంటెండర్ దాని నుంచి తీసేశారు. అండ్ యాజ్ ఏ రిజల్ట్ గా నిన్న జరిగిన ఏంటది కన్ఫెషన్ రూమ్ ప్రక్రియలో మ్యాక్సిమం నెంబర్ నా పేరే వచ్చింది. దానికి ప్రధాన కారణం అది చేయటం వల్లనే అని చెప్పి నాకు తెలుసు. ఎవరు చెప్పారో ఓకే, ఇట్స్ ఫైన్, నేను దాన్ని కూడా నేను కాదనట్లా. బట్ ఎండింగ్ రిజల్ట్ డెఫినెట్ కాదా. అండ్ దానివల్ల చీఫ్ కంటెండర్ పోయింది, అదేంటి కన్ఫెషన్ రూమ్ లో పేరు వచ్చి ఫ్యామిలీ లీకు పోయింది. ఆల్వేస్ డైరెక్ట్ నామినేషన్ ఓకే యాక్సెప్ట్. దీనికి కాదన్న తప్పు ఎందుకు జరిగిందో నాకు క్లారిటీ ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏమిటంటే నేను ఎస్పీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు బేసిక్ గా ఎస్పీ డైరెక్ట్ రోహిణి గారి పేరు చెప్పింది. నేను అప్పుడు మిగిలిన ఇద్దరులో ఎవరైనా ఓకే అని నేను చెప్పాను, అదే చెప్పాను ఆవిడతో. అట్లా మాట ఏదో ఆవా తగ్గలేదు, నేను తగ్గలేదు. ఆ మూమెంట్ లో నేను ఆలోచించిందంటే అంతకు ముందు రోహిణి గారికి హరితేజ గారికి కన్వర్సేషన్ లో ఏమైంది, హరితేజ గారు రోహిణి గారికి 3 ఛాన్స్లు ఇచ్చేదో ఒకటి తీసుకోండి మీ ఇష్టం అన్నారు. ఇక్కడ కూడా నేను 2 ఇచ్చేదో ఒకటి తీసుకోమన్నా, ఆవిడ తీసుకోవాలి. ఆ రెండింటిలో మేము ఏదన్నా ఒకటి తీసుకున్నా, ఇది నిఖిల్ కానీ నవీల్ కానీ ఏదో సెన్స్ తీసుకుంటే ఇంత అయ్యేది కాదేమో అది ఒకటి అనిపిస్తుంది. ఇంకొకటి, నేను గుడ్డు వేసే ముందు ఆ రోజు ఎందుకు నేను అక్కడ మాట్లాడలేదంటే 4-5 కలిసి మాట్లాడుతున్నాను నా మీద. మాట్లాడినప్పుడు నేను కూడా అరిచేసాను, ఏదో వర్డ్స్ ఎక్స్చేంజ్ అయితే కానీ క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మిస్ అయింది. అందుకే మాట్లాడదాం ఆపేసాను, అక్కడ ఎక్స్చేంజ్ చేయలేదు. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను గుడ్డు వేసే ముందు నవీల్ని అడిగాను కావాలరా అంటే నాకు కావాలన్నాడు, రోహిణి గారిని అడిగా కావాలంటే కావాలన్నారు, నిన్న అడిగా నా డెసిషన్ ఆల్రెడీ నేను చెప్పేశాను అన్నారు. దీనికి ఆ మూమెంట్ ఒకసారి గుడ్డు వేసాను, రెండోసారి నేనేం ఆలోచించానంటే ఇది క్లారిటీగా వినండి. ఇక్కడ కూడా ఆ గుడ్డుని వద్దని కరాఖండిగా నువ్వు చెప్పి అంటే నాకు అవసరంగా వేరే వాళ్ళకి ఇచ్చేసుకోవాలనే సెన్స్ లో నువ్వు ఉన్నావు. వద్దు అన్న వ్యక్తికి ఎమ్మడమని మరి ఇవ్వడం ఏంటనేది నా పాయింట్. ఇక్కడ నేను ఒక్క పాయింట్ రైస్ చేస్తా, ఇంటి నుంచి బయటకు వెళ్ళడం వేరే, ఎవిక్షన్ షీల్డ్ వేరు. అదే మాట్లాడుతున్నా, దీనికే నాకు పెద్దది. నేను అదే చెప్తున్నా. ఇంకా మళ్ళీ ఇంకోటి పాయింట్ ఏం రైస్ చేస్తున్నా అంటే, మనం అక్కడ కూర్చున్నప్పుడు మన్నీగా ఎవరిద్దరు అక్కడ ఉన్నారు మీరు డిసైడ్ అయి తీసుకోమని చెప్పి దీని కూడా ఆలోచిస్తా. అది కూడా తప్పే కదా. నామినేషన్ అనేది ఐ మీన్ ఎలిమినేషన్ అనేది ఆ గుట్టు కన్నా పెద్ద విషయం, ఓకేనా. అటువంటి దాంట్లో కూడా అతనికి ఇష్టం లేకపోతే పంపించేయండి అన్న మాటను. అటువంటిది నామినేషన్ షీల్డ్ ఇది అంతే. అది ఎవిక్షన్ షీల్డ్. ఎవిక్షన్ షీల్డ్ అంటే కాపాడుకోవడానికి అంతే, డైరెక్ట్ ఎలిమినేషన్. లేదంటే అటువంటి సందర్భంలో కూడా అందరూ ఏం ఆలోచించారు, అతని ఇష్టమైనా వెళ్ళిపోతున్నారో వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అదేది ఏంటంటే, అక్కడ ఆ విధంగా ఆలోచించిన వాళ్ళు ఇక్కడ ఈ షీల్డ్ ని వద్దన్న వ్యక్తికి తీసుకెళ్లి మేము ఇస్తాం అనడం ఏంటనేది ఆ పాయింట్. నువ్వు అన్ని మాట్లాడుకోవాల్సిందే. అదే చెప్తున్నా, నేను అక్కడ అది జరగడానికి ఎందుకు కారణం అనేది ఇప్పుడు ఈ ఎక్స్ప్లెనేషన్. ఆ రోజు ఇదంతా చదివి ఎవరు వినేవాళ్ళు కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ వీళ్ళిద్దరు ప్రస్తావన తీసుకొస్తున్నా. గౌతమ్ ఎస్పీని అక్క నిలిచినప్పుడు హౌస్ మొత్తం అపోజ్ చేసింది. పిలవకూడదు, నువ్వు గొంతెత్తి చెప్పావు బ్రో, ఒక్కసారి నో అంటే నో అంతే, నువ్వు వద్దు, నువ్వు పద్దాక నువ్వు అన్నావు. ఒకసారి అక్కడ నువ్వు నాకు వద్దు అన్నదాన్ని నువ్వు నో అన్నావు, దాన్ని నో అంటే నోనే కదా. అంతకుముందు హరితేజ గారు రోహిణి గారు మాట్లాడుతున్నప్పుడు రోహిణి గారు నిఖిల్ కాస్తా అన్నప్పుడు హరితేజ గారు కాదన్నప్పుడు నువ్వు ఆల్రెడీ నీకు డెసిషన్ ఉంది నో అనేది నీ మైండ్ లో ఉన్నప్పుడు నువ్వు కూడా
ఏమిటి ఎందుకు నాకు అవసరం లేదు, నా గురించి మీరు ఎందుకు పట్టుకుంటారు ఒక మాట అక్కడ చెప్పొచ్చుగా. అడగొచ్చుగా, నువ్వు అడిగినప్పుడు నేను చెప్పానుగా. చెప్పావు కదా, అందుకు వేస్తాం కదా. అక్కడ బేసిక్లీ అక్కడ ప్రక్రియ ఎలా ఉండే, ఎవరి పేరు ఇద్దరిని బిగ్ బాస్ పిలుస్తారో ఆయన వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి వాళ్ళ డిసిషన్ తీసుకొని ఒక గుడ్ వేయాలి. వాళ్ళు అడిగి నేను అవి కూడా అడిగి చెప్పాను మాట్లాడరా అంటే, వాళ్ళు అడిగితే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అవి పక్కనే వాడు అడుగు. గౌతమ్ అది జరిగినప్పుడు నువ్వు నిఖిల్ ని మాట్లాడు, యశ్మి నువ్వు మాట్లాడమని అడిగావా? అక్క టాపిక్ లో నువ్వు మాట్లాడని నిఖిల్ అడిగావా? అడగలేదు కదా. అతనంతా అతనే కలిగి తప్పు అనే భావన కలిగి. ఇప్పుడు నువ్వు ఈ పాయింట్ రైస్ చేస్తావు అనేసరికి నామినేషన్ లో నేను మాట్లాడక ముందు అందరూ మాట్లాడారు కదా, దాని తర్వాత నేను మాట్లాడి చెప్తున్నా. అదే వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అక్కడ అక్క అనే నామినేషన్ లో నేను ఎత్తి గొంతు తీసి మాట్లాడాను. అందరూ మాట్లాడని చెప్పాను. దాని ముందు అందరూ మాట్లాడిన తర్వాత నేను స్టెప్ ఇన్ అయ్యా. రైట్. ఈ ప్రక్రియలో నేను ఎవ్వరు మాట్లాడలేదు అక్కడ. నేను ఎందుకు వచ్చి మాట్లాడతా చెప్తున్నా. ఎవరో విషయంలో నువ్వు దూరి ఇది నీకు అభిప్రాయం అని చెప్పావు. నేను ఇప్పుడు 12 మంది ముందు, ఆ రోజు 12 మంది ముందు నేను ఖచ్చితంగా చెప్పేసి నాకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. నేను గౌతమ్ వెళ్ళినప్పుడు అయిపోయింది కదా. నువ్వు అడిగినప్పుడు నేను దానికి రిప్లై ఇచ్చా. ఒకవేళ రోహిణి లేక హరితేజ అడిగితే కూడా నేను ఇచ్చామని అడగలేదు కదా. అదే చెప్తున్నా. అటువంటిప్పుడు వాళ్ళిద్దరు ఎవరి గురించి గొడవ పడతాను. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు నేను రెండు పాయింట్ చెప్పాను. ఒకటి, నేను ఆడియన్స్ ఓట్స్ తోనే వెళ్తా. నేనైతే వాడుతున్నాను. ఒకవేళ నా చేతికి వస్తే ఎవరికి డిజర్వింగ్ ఉందో వాళ్ళకి ఇస్తా. ఐ అప్రిషియేట్ సీరియస్లీ. నేను దాని మీద స్టిక్ అయి ఉన్నా. అందుకే ఏసే ముందు కూడా ఒకవేళ నువ్వు అరే లేదురా ఉద్దేశం మార్చుకున్నాను అని చెప్పినా కానీ చెప్పేది బేసిక్ గా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో బై మిస్టేక్ మనకు తెలియకుండా లేకపోతే ఒక విధంగా అరే నాకు తెలిసి 10 వారాల తర్వాత కూడా నేను ఇంకా ఓ డివిజన్ తెలియదు స్లిప్ అయిపోయాను చెప్తున్నా. అదే తప్పు. నేను తెలియకుండా ఉపయోగపడింది. ఒక్క మాట నేను అనుకునే చెప్తున్నా. తెలియకో బై మిస్టేక్ అని నేను అంటున్నా. ఒకసారి ఒక డెసిషన్ మనం తీసుకున్నాం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే డెసిషన్ తీసుకున్నాం. ఒక 10 minutes తర్వాత మనం ఒక విధంగా ఆలోచించి ఆ ఏ అనే డెసిషన్ తప్పు అని చెప్పి మనం రియలైజ్ అయినప్పుడు నా డెసిషన్ ఏ కాదు, నేను బి అనే డెసిషన్ తీసుకుంటాను అది నువ్వు అనుకున్నప్పుడు తప్పు కాదు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే ఒకసారి ఏ చెప్పి బీకి వెళ్ళిపోయాడు ఫ్లిప్ అయిపోయాడు అనుకుంటున్నారు. ఫ్లిప్ కాదు. ఆ ఏ అనే డెసిషన్ తీసుకున్న తర్వాత ఆలోచించిన తర్వాత ఏ కన్నా బి అనేది బెటర్ డెసిషన్ అని నీకు అంటే నాకు పర్సనల్ అనిపించి నీకు అనిపించింది. ఎవరికైనా కానీ అలా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే నేను అది వద్దు అనే ముందు ఒకసారైనా ఆలోచిస్తా కదా. ఎందుకు వద్దు అనేది వద్దు అనడానికి ఒక ఎక్స్ప్లెనేషన్ నాకు ఖచ్చితంగా ఉంటుంది. ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది. సో నేను అది ఆలోచించి నేను అది వద్దు అన్నప్పుడు వద్దంది ఇంకా అంతే అయిపోయింది. అదే మాట వాళ్ళిద్దరు వాగ్వాదంలో కనుక అడుగు వాళ్ళు ఎక్కకపోయినా కానీ అది నీ మ్యాటరే కాబట్టి నాకు వద్దమ్మా ఏదో చేసుకోండి అంటే అయిపోయా. నేను అది ఎలా తప్పైంది అన్నాను కదా. మీరు డిసిషన్ అక్కడే నువ్వు స్టిక్ నాకు వద్దు మీరు ఏదో చేసుకుని అన్నాను. నేను అన్నానా మీరిద్దరు మాట్లాడుకోండి లేదు అన్నావు. సపరేట్ గా అడిగావు. మీరు కింద కూర్చున్నారా అవి నువ్వు మీరంతా మేమిద్దరు మాట్లాడుకున్నప్పుడు అరే నువ్వే వద్దన్నావు కదా అందుకనే నేను చెప్తాను. లేకపోతే నాకు నీకేం ప్రాబ్లం లేదు కదా అంటే మీ ఇద్దరు మాట్లాడుకోవాలిగా. మీ ఇద్దరు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు అన్న పాయింట్ ఇద్దరు మాట్లాడుకోవాలి. అదే అంటున్నా. అక్కడ కూడా నీకు ఆల్రెడీ డెసిషన్ ఉంది కాబట్టి నాకు అవసరం లేదు మీరు ఏదో చేసుకోండి. ఇక్కడ ఎలాగైతే నో అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావో నీకు ఆ షీల్డ్ అనేది కూడా నో కాబట్టి దాని మీద ఇప్పుడు నాకు వద్దా మీరు ఏదో చేసుకోండి నా వల్ల మీకు ఎందుకు అక్కడ నేను చెప్పే ముందు నువ్వు వెళ్ళి గుడ్డేసావు కదా. ముందే ఎగ్జాంపుల్ చెప్పాను మీరిద్దరు మాట్లాడుకోండి అన్నాను. ఒకటి ఇంకోటి ఏంటంటే మీ అక్కడ అవతల ఇద్దరు మనిషి కూడా నువ్వు మాటలో చెప్పేసి ఉంటే ఇక్కడ 10 వెళ్ళినప్పుడు 10 నాకు గుడ్డేస్తా అనే వాళ్ళందరికీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కదా. ముందు కూడా ఇవ్వలేదు. నువ్వు అక్కడే క్లారిటీగా నాకు వద్దు నువ్వు నా గురించి బాగా చేయకండి ఏ చేసుకోండి అంటే అయిపోయా. అరే మాట్లాడాలని అంటాను. ఇద్దరికి ఏకాభిప్రాయంతో వచ్చి ఇద్దరు చేయాల్సిన దగ్గర ఈయన మాట్లాడితే డిసిషన్ ఎందుకు చేయాలి, ఈయన ఎందుకు మాట్లాడాలి అందరూ ఎందుకు పర్టికులర్ గా ఈయన గురించి చెప్పాను కాబట్టి దానికి ముందు ఎగ్జాంపుల్ చెప్పాను. మన ఎవరో వాళ్ళిద్దరితో డిస్కషన్ వచ్చినప్పుడు గౌతమ్ది మనోడు వచ్చినప్పుడు నో అందరూ మాట్లాడారు. దాంట్లో మనోడు కూడా ఒక్కసారి నో అంటే నో కానీ నువ్వు ఇచ్చే చెప్తున్నా. ఒక్కసారి నో అంటే నో అనేది అక్కడే కాదు. నేను దాని నెక్స్ట్ నామినేషన్ నేనేసింది. నువ్వు నామినేషన్ చేసావు కానీ ఆ మూమెంట్ లో నువ్వు అన్న మాట ఇది. అరే వద్దు అంటున్నారు కదా అందరూ ఎందుకు మాట్లాడుతున్నావు. ఒకసారి ఒక అమ్మాయి నో అని అంటే నో, అమ్మాయి అయినా అబ్బాయి నాకు ఇష్టం లేదంటే లేదని అట్లా